హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా ఏదో ఒక సందర్భాల్లో పార్టీలో కానివ్వండి, ఫ్రెండ్స్ తో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, ఏదో ఒక సందర్భంలో కూర్చున్నప్పుడు అధికంగా తాగుతూ ఉంటారు. ఇలా తాగిన తర్వాత కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ చేయాలన్నా, లేదా ఏంటన్నా ప్రయాణాలు చేయాలన్నా, లేదా నడక కూడా సరిగ్గా రాక తూలుతూ ఆ మత్తు దిగక చాలా మంది కూడా వారితో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో త్రాగిన మత్తును దించడానికి ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. చాలా మంది కూడా ఈ చిట్కా తప్పకుండా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన కరక్కాయలండి. కరక్కాయలు తీసుకొని వచ్చి దానిని ఒక కరక్కాయ తీసుకొని దాన్ని కచ్చపచ్చగా దంచి ఒక 1/2 లీటర్ నీటిలో దాన్ని మరగనివ్వాలి. మరి అవి 1/2 లీటర్ నీటికి వచ్చిన తర్వాత దానికి సమానంగా లేదా కొద్ది మోతాదులో ఈ నీళ్లను పాలతో కలపాలి. ఒక గ్లాసు మామూలుగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ టీ గ్లాస్ పాలు తీసుకున్నారు అనుకోండి, దాన్ని జ్యూస్ గ్లాస్ లో పోయండి. మిగతా ఈ నీళ్లు పోయండి. నీళ్లు పోసి కనుక వాళ్ళకి తాగించినట్లయితే వెంటనే ఈ తాగిన యొక్క మత్తు అనేది పూర్తిగా దిగిపోవడం అనేది జరుగుతుంది. విత్-ఇన్ 10 to 15 minutes లోనే మళ్ళీ వారికి మత్తు అంతా పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ ఇంకా ఇలా పాలు తాగడం ఇష్టం లేదు అని అనుకున్న వారికి డైరెక్ట్ గా కషాయాన్ని కూడా, అంటే ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ కరక్కాయ కషాయాన్ని కూడా తాగించినా కూడా మత్తు అనేది చాలా త్వరగా దిగిపోతుంది. అవసరమైతే ఒకవేళ ఇంకా ఎక్కువగా మత్తు ఉంటే కనుక ఈ కరక్కాయ పెచ్చులు ఉంటాయి కదా, వీటిని దంచడంగా పెచ్చులు ఉంటాయి కదా, ఈ పెచ్చుల్ని బుగ్గన పెట్టుకొని దాని రసాన్ని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ ఉన్నా కూడా చాలా త్వరగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత త్వరగా మళ్ళీ కోలుకుంటారు, మళ్ళీ నార్మల్ గా ఉంటారు. సో అంటే లోపల దాని యొక్క స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, బట్ తలకు ఎక్కిన మత్తు అనేది మాత్రం పూర్తిగా దిగిపోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు. మీరు ఏ సమయంలో అయినా సరే దీన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు అవసరం అనుకుంటే జేబులో కూడా ఈ కరక్కాయలు వేసుకొని పోయి వీటిని తాగిన తర్వాత, మనం ఇంకా ఎక్కువగా తాగకుండా కూడా తాగిన తర్వాత కూడా దీన్ని బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నా కూడా ఈ మత్తు అనేది తలకు ఎక్కకుండా కూడా ఉంటుంది. చాలా మందికి ఏంటంటే కొద్దిగా తెలియకుండా తాగుతుంటారు. ఒక పెగ్గు 2 పెగ్గుల దాకా ఇంకా వెళ్ళిపోతూనే ఉంటారు. అలా వెళ్ళిపోయిన సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండానే తాగిన తర్వాత దాని యొక్క మత్తు తగ్గించుకోవడానికి నానా యాతన పడుతూ ఉంటారు. పడుకుంటే తలంతా తిరుగుతూ ఉండడం కానీ, లేదా ఏ పని చేయలేకపోవడం, తూలుతూ ఉండడము, ఇలా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళకి కావాలని తాగకపోయినా కూడా దాని ఎఫెక్ట్ అనేది అలా ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో తాగిన తర్వాత కూడా దీని పెచ్చుల్ని బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉన్న ఆ రసాన్ని మింగుతూ ఉన్నా కూడా దాని యొక్క మత్తు అనేది అంతగా ఎఫెక్ట్ లేకుండా తలకెక్కకుండా మళ్ళీ నిదానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు మీరు ఇలాంటి ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ, పార్టీ చేసినప్పుడు కానీ దీన్ని జేబులో వేసుకొని పోటీ మీరు తాగిన తర్వాత దీన్ని బుగ్గన పెట్టుకొని చప్పరించండి. దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిరుకాంతులను ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ.